హరే కృష్ణ. ఇప్పుడు ద్రౌపది ధర్మరాజు దగ్గరకొచ్చి ఇంకో విషయం చెప్తుందనమాట. మీరు ధర్మం అంటున్నారు, క్షమించటమే ధర్మం అని చెప్తున్నారు గదా! నేను వచ్చే జన్మలో బ్రాహ్మణ స్త్రీగా పుట్టి వాళ్ళని క్షమించేస్తాను. కానీ ఇప్పుడు జరిగింది మాత్రం నేను మర్చిపోను అని చెప్తా ఉంటది ధర్మరాజుకి. చెప్తూ ఉండంగా అర్జునుడొస్తాడు. అర్జునుడు చూసి చాలా బాధపడుతుంది. నా భార్య ఇంత బాధపడుతుందా? ఎలాగైనా నేను ఇంకా అస్త్రశస్త్రాలను ఈ విద్యలో పొందాలని ఇంకా చెప్తాడనమాట. ధర్మరాజుకి చెప్తాడు. అన్నయ్య నేను వెళ్ళి తపస్సుకెళ్తాను, అస్త్రశస్త్రాలను ఉపయోగించి వాళ్ళ మీద యుద్ధానికెళ్తాను. ద్రౌపది చాలా బాధపడుతుంది, నేనసల చూడలేకపోతున్నాను ద్రౌపదిని అని చెప్తాడనమాట. చెప్పి ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇంక వెళ్తానని చెప్తాడు. ద్రౌపది ఏమన్నా వచ్చి ఇంకా తనకి ఏం చేస్తుందనుకున్నా, ఈ పంచభూతాల సాక్షిగా ఆయన తపస్సుకెళ్తారు కదా, ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి జంతువులు వాళ్ళ బారిన పడకుండా ఆయన కాపాడడానికి ఒక రక్ష కడుతుందన్నమాట చేతికి. కట్టి ఇంకా పంపిస్తుంది. వెళ్ళినప్పుడు చెప్తుంది, నువ్వు అస్త్రశస్త్రాలని తీసుకురా, వెనక్కి తిరిగి మాత్రం రావద్దు, నాకేం జరిగిందో గుర్తుందిగా నీకు అని చెప్తుందనమాట. చెప్పి పంపిస్తుంది. ధైర్యం చెప్పి వెనక్కి మాత్రం అస్సలు రావద్దు, అన్నీ తీసుకొని రావాలి అస్త్రశస్త్రాలని అంటది. ఇంకా అర్జునుడికి ఇంకా చాలా బాధేసి ఎలాగైనా సరే అస్త్రశస్త్రాలని తీసుకురావాలి, ఎలాగైనా తపస్సు చేసి రావాలని ఇంకా ప్రిపేర్ అయ్యి వెళ్తాడనమాట. హిమాలయాలకు వెళ్తాడు. అక్కడ హిమాలయాల్లో ఏం జరుగుతుందో ఇంకా తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.